తెలంగాణలో రిజర్వేషన్లపై రాజకీయం రాజుకుంది. కాంగ్రెస్ బీజేపీ అగ్రనేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారన్న రేవంత్ రాహుల్ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ బీజేపీ కౌంటరిస్తోంది. రిజర్వేషన్లకు తామేం వ్యతిరేకం కాదంటోంది ఆర్ఎస్ఎస్. రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రకి ఆర్ఎస్ఎస్ 1925 మొదలుపెట్టినప్పుడు 100 సంవత్సరాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 2025కు 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. 2025 లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతోటి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. अगर भारतीय जनता पार्टी की मंशा होती कि आरक्षण को खत्म करना है तो हो चुका होता, बल्कि नरेंद्र मोदी जी ने पूरे देश के दलित, पिछड़े और आदिवासी भाई बहनों को गारंटी दी है जब तक भारतीय जनता पार्टी है आरक्षण को कोई हाथ नहीं लगा सकता। मैं आज देश की जनता को कहना चाहता हूं कि कांग्रेस पार्टी ने हमेशा एससी, एसटी और ओबीसी के आरक्षण पर हमले किए हैं। कर्नाटक में उनकी सरकार आई, 4% माइनॉरिटी आरक्षण किया, किसका कटा? ओबीसी का कटा। आंध्र प्रदेश में उनकी सरकार आई, वहां पर भी 5% माइनॉरिटी आरक्षण किया, किसका कटा? एससी, एसटी, ओबीसी का कटा। कि संघ वाले बाहर से तो बात ही अच्छे करते, अंदर जाके कहते हैं आरक्षण का हमारा विरोध है, बाहर हम बोल नहीं सकते। अभी एकदम असत्य बात है, गलत बात है। जब से आरक्षण आया है तब से संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है वो भेदभाव जब तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए। నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు అమలు జరుగుతున్నటువంటి రిజర్వేషన్లపైన, బీసీలకు అమలు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లపైన రేవంత్ రెడ్డి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాడు అడుగుతాను. ఏ ప్రాతిపాదికన మాట్లాడుతున్నాడో చెప్పాల్సిన కోరుతాను. నోరుంది కాబట్టి, ప్రచారం వస్తుంది కాబట్టి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరని విషయాన్ని సందర్భంగా మనిస్తున్నాను. ఆర్ఎస్ఎస్ ఎజెండా, బీజేపీ ఎజెండా అనే విధంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మాది ఏ ఎజెండా అయినా కూడా మా యొక్క సంకల్ప పత్రంలో అన్ని విషయాలు చెప్పాము.